మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో 4 ఏళ్ల పాటు చైర్మన్, వైస్ చైర్మన్లను పదవులు అలంకరించినటువంటి ప్రభాకర్ శ్రీనివాసులు మరో ఏడాది కాలపరిమితి మిగిలి ఉండగానే పదవులు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడ్డాయి. మున్సిపాలిటీలలో మొత్తం 25 వార్డులు ఉండగా 17 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. దీంతో మిత్రపక్షమైన సిపిఐ పార్టీ నుంచి 2 కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఉంది. బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపైన అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలని గత నెల 15న మెజారిటీ కౌన్సిలర్లు కలెక్టర్ వదావత్ సంతోష్ కు నోటీసులు అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఆర్డీఓ రాములు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల్ల నిరూపణ చేపట్టారు. సమావేశానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు గైర్హాజరు కాగా 17 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు సిపిఐ 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో చైర్మన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్, మంచిర్యాల జిల్లాలో ఏదైతే ఎమ్మెల్యేలు గెలుపొందిన తర్వాత అవిశ్వాస తీర్మానాలు ఊపందుకున్నాయి. మొత్తానికైతే కౌన్సిలర్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ మీద ఉన్న వ్యతిరేకత, దీనికి తోడైంది ఈసంపల్లి ప్రభాకర్ శ్రీనివాస్ మీద ఉన్న వ్యతిరేకతతో కౌన్సిలర్లు కలెక్టర్ కు నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ రోజు దీనికి బల నిరూపణ కోసం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనికి మిత్రపక్షమైన సిపిఐ 2 కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు. మొత్తానికైతే ఈ వ్యతిరేకత వల్లనే ఈ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో కైవసం చేసుకోవడానికి ముందు పావులు కలుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాలేదు. దీంతో పాటు మొత్తానికైతే బలాన్ని నెగ్గించుకున్నారు. ముందు నుండే పావులు కలుపుతూ క్యాంపులో ఉన్నారు. క్యాంపు నుండి సీదా నేరుగా అక్కడ సమావేశ మందిరానికి తీసుకొచ్చారు. సమావేశ మందిరంలో కౌన్సిలర్ సంఖ్య 17కు చేరడంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే ఈ తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ కు అందజేస్తారు. ఆ తర్వాత దానికి నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు పాలక వర్గం రద్దయింది. దీనికి సంబంధించిన పాలక వర్గానికి మొత్తానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన పాలక వర్గానికి సంబంధించి మొత్తానికి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. చైర్మన్ ఎన్నికపై మొత్తం ఎన్నిక కావడంతో వైస్ చైర్మన్ ఎన్నిక కావడానికి కూడా ప్రత్యేకంగా 2 సభ్యులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభ్యులకే కేటాయించేందుకు కూడా ముందుకు పావులు కలుపుతున్నారు.